భారీ వర్షాల కారణంగా కుప్పకూలిన కలెక్టరేట్ భవనం. ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. ఈ వర్షానికి ఆదిలాబాద్ జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒకవైపు పై అంతస్తు కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. స్లాబ్ కూలడం చూసిన కలెక్టర్ కార్యాలయంలోని ఉద్యోగులు, సిబ్బంది పరుగులు పెట్టారు. స్లాబ్ నెమ్మదిగా కూలడంతో ఉద్యోగులు, సిబ్బంది తప్పించుకున్నారు. కూలిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు విషయానికొస్తే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నిజాం కాలం నాటి భవనంలో కొనసాగుతోంది. కలెక్టరేట్ భవనం స్లాబ్ కూలిన నేపథ్యంలో ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. ఇదే భవనంలో కలెక్టర్, ఆర్డీఓ, ట్రెజరీ సహా పలు కార్యాలయాలు కొనసాగుతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 84 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం మొత్తం శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. 15 ఏళ్ల నుంచి పెచ్చులు ఊడుతుండటంతో తాత్కాలిక మరమ్మతులతో వినియోగిస్తూ వచ్చారు. తాజాగా స్లాబ్ కూలడంతో విధులు నిర్వహించేందుకు సిబ్బంది జంకుతున్నారు. కాగా నిధుల కొరతతో మధ్యలోనే కొత్త కలెక్టరేట్ భవనాల నిర్మాణం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. పురాతన భవనం కావడంతో కలెక్టర్ కార్యాలయంలో అడుగు పెట్టాలంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉద్యోగులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులకు హాజరవుతున్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, పర్యాటక, సాంస్కృతిక, పునరావాస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమీక్ష ఉండడంతో అందరూ అందుబాటులో ఉన్నారు. అయితే సమీక్షా సమావేశం కలెక్టర్ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న సమావేశ మందిరంలో కొనసాగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు.